జానకమ్మ గారు ఆమె అంటే అంటే మంచి మంచి పాటలు హైలైట్ పాటలన్నీ పాడేటప్పుడు మీరు అప్పుడే స్టార్ట్ చేశారు మీ కెరీర్‌ని. మీరేమన్నా సలహాలు తీసుకున్నారా? ఆవిడేమన్నా సలహాలు ఇచ్చారా మీకు? అసలు అంటే ఆవిడ దగ్గర కూర్చుంటే గంటలు ఇట్లా నిమిషాల్లాగా అయిపోతాయన్నమాట. ఓకే. ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళమంటే చాలా. అండ్ బాగా నవ్విస్తారావిడ. ఓహ్! మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆవిడకి. ఆహా! బాగా జోకులేస్తారు. సో, ఆవిడ దగ్గర కూర్చుంటే ఇంకా అలా టైం అలా గడిచిపోతుందనమాట. సో, నేను కూడా పర్సనల్‌గా నాకు ఇష్టం అలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకోవడం. సో, ఈ పాట ఎలా రికార్డ్ చేశారు? అదెలా రికార్డ్ చేశారు? ఇది ఎన్ని రోజులు పట్టింది? ఎన్నాళ్ళు రిహార్సల్ చేశారు? ఇటువంటివన్నీ నేను కూడా అడిగి తెలుసుకునేదాన్ననమాట. ఓకే. సో, అలా అంటే ఇంకా బాగా నాలెడ్జ్ పెరుగుతది గదా! పెద్ద పెద్ద వాళ్ళతో లేదు మాట్లాడుతుంటే. తెలుసుకోవాలి మనం. హ్మ్. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్న ఆ టైము స్వర్ణయుగం అని చెప్పాలి. గోల్డెన్ పీరియడ్ ఫర్ ఫర్ తెలుగు సినిమా ఆర్ మ్యూజిక్. ఓకే. మ్యూజిక్‌కి గానీ, తెలుగు సినిమాకి కానీ 50స్ 60స్, 70స్ ఈ ఈ ఎరా ఏదైతే ఉందో అది గోల్డెన్ పీరియడ్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఎలాంటి అద్భుతమైన చిత్రాలొచ్చాయో, అద్భుతమైన మ్యూజిక్ వచ్చిందో. సో, వాళ్ళ నోటి నుంచి వినడం అనేది చాలా అందరికి దొరికే అవకాశం అదృష్టం కాదు. గూడా గాదు. నిజంగా. అయితే అమ్మ ఇప్పుడు మీరు అంటే త్వరలో ఒక ట్రిబ్యూట్ లైవ్ యాహ్! షో ఒకటి నిర్వహించబోతున్నారని విన్నాము. దాని అవును. గురించి చెప్తారా? ఇంకా ప్లానింగ్‌లో ఉందండి. ఆహా! అంటే బాగా చేయాలి. ఆంటీకి తగ్గట్టుగా హ్మ్. ఆవిడ స్టేచర్‌కి తగ్గట్టుగా బాగా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాము. సో, త్వరలో ఇంకా మొత్తం వివరాలు ఇంకా తెలియదు. బట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. అవును. ఓకే. అంటే చాలా పెద్ద సభనే పెద్ద జరగబోతుందంటారా కార్యక్రమం. కార్యక్రమం? ఆ! ఎక్కువ పాటలుండేలాగా. అంటే ఓకే. ఎక్కువ సభా కార్యక్రమం కాకుండా హుహు. ఎక్కువ సాంగ్స్ ఆవిడవి. అంటే ఇప్పుడు మీ హ్మ్. జనరేషన్ వినేవి హ్మ్. కొన్ని పాటలే. హ్మ్. మీ జనరేషన్‌కి వినపడేవి కొన్ని పాటలే. ఇంకా చాలా జెమ్స్ ఉన్నాయి ఆవిడ పాడినవి. అనదగ్గ పాటలున్నాయి ఆవిడవి. అంటే అవి ఎక్కువ మీరు వినరు. ఇప్పటి జనరేషన్‌కి అందుబాటులో లేక వాటెవర్ హ్మ్. వినరు. బట్ చాలా మంచి పాటలున్నాయి. సో, ఓకే. అన్నీ పాడాలి అనే ఒక కోరిక. జానకమ్మ గారి ఒక సూపర్ హిట్ సాంగ్ పాడతారా ప్లీజ్? తప్పకుండా. సో, ఆవిడ అంటే ఫస్ట్ ఆవిడ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత హ్మ్. మంచి హిట్స్‌లో ఒకటి. ఓకే. ఇప్పటివరకు కూడా మనం అందరం పాడుకునే పాట. ఓకే. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూసి నీటిలోన కలువ భామ పొంగి పూచి ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేలి జల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా. చాలా బాగుంది. Yeah. జానకమ్మ ఆవిడ గ్రేట్‌నెస్ ఏంటంటే అప్పట్లో ఆవిడ ఆల్మోస్ట్ 60స్, 50స్ ఎండ్‌లో వచ్చినట్టున్నారు ఫీల్డ్‌కి. సో, అప్పుడింత ఎలా పాడారో ఆ! ఆల్మోస్ట్ 80స్, 90స్ అంటే ఇళయరాజా గారు, ఈవెన్ రెహమాన్‌కి పాడారు. పాడినప్పుడు గూడా అదే అలాగనే ఉంది. ఆ! ఏమాత్రం చేంజ్ అంటే అవ్వలేదు. ఆవిడ కెరీర్ గ్రాఫ్ చాలా పెద్దది. ఆ! నేను చెప్పబోయేది అది. ఎగ్జాక్ట్‌లీ. ఇన్నేళ్ల పాటు ఆ! ఆవిడ సింగర్‌గా సస్టైన్ అయ్యారు. సో, అప్పటి ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఐ మీన్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పటి రైట్. ట్రెండ్ వేరు కదా! అవును. మ్యూజిక్ ట్రెండ్ వేరు. సో, సో, అప్పుడు వాళ్ళకి ఎలాగ పాడారో ఇప్పుడు న్యూ ట్రెండ్ ఇప్పటి మీ ఈ జెన్‌జీ జనరేషన్ ఈ జనరేషన్‌కి సో, అలాగా తగ్గట్టు కూడా రెహమాన్ వీళ్ళందరూ కూడా ఆవిడ వాయిస్ యూజ్ చేసుకున్నారంటే హర్ వాయిస్ ఇస్ లైక్
ఏమంటారు వాయిస్ యంగ్ యంగ్ అనమాట. యంగ్ అవును. యంగ్ అండ్ వాయిస్. ఆల్సో ఇప్పుడు చూసుకుంటే ఆమె మెలోడీని కూడా అంత బాగా పాడేవారు. ఈ Yeah. కాలం జనరేషన్ లాగా ఇవి కూడా అవును పాడేవారు. ఏదైనా అలవోకగా పాడేసేవారు. అవును అవును. సో, ఆమెకు సో, అంటారు గదా! సింగర్స్ అంటే ఫుడ్‌లో చాలా కంట్రోల్ పెట్టాలి అని. ఉమ్. మరి జానకమ్మ గారు ఏం ఫుడ్ ఇష్టంగా తినేవారు? ఆమె ఏమన్నా ఫుడ్‌లో కంట్రోల్ ఆవిడకి పెట్టేవారా? ఎక్కువ పచ్చళ్ళు ఇష్టం. పచ్చళ్ళు. హ్మ్. రోటి పచ్చళ్ళు, హ్మ్. తర్వాత ఊరగాయలు ఇవన్నీ ఇష్టం అనమాట. మేము వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్ళేవాళ్ళం ఓకే. ఆవిడ కోసం. స్పెషల్గా ఆవిడకి ఇష్టమైనది ఏంటంటే పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి. ఓహ్! ఆహా! ఓకే. బాగా కారం అది తినేవారు. ఓకే. సో, కారం అది ఇష్టపడేవారు. ఒక Yeah. పచ్చళ్ళంటే అమ్మకి చాలా ఇష్టం చాలా అన్నమాట. ఇష్టం. ఓకే. మీరు వెళ్తే వండి పెట్టేవారా? మేము చేసి తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఓకే. ఉమ్. సో, అలాగా సరదాగా ఆ, గడిచేదనమాట. జానకమ్మ గారు, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో, వీళ్ళిద్దరూ లెజెండరీ సింగర్స్ కదా! సో, వీళ్ళిద్దరూ కలిసి పాడిన సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అవును. సో, అలాంటి ఒక సాంగ్ ఇప్పుడు మీరు పాడి వినిపిస్తారా? ఓకే, తప్పకుండా. నాకు ఇష్టమైన పాట, అలాగే మేము ఎక్కువ వేదికల మీద పాడే పాట ఓకే. నీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా. జగదేక వీరుడు అతిలోక అతిలోక సుందరి. సుందరి. యెస్. నాకు కూడా చాలా ఫేవరెట్. యమహోని యమ యమ అందం చెలరేగింది ఎగదిగా తాపం, నమహోని జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం, నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జె కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే వంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున బెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలు దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి వట్టే పెట్టి వచ్చేసాక నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేది ప్రేమ, పెట్టే సందేశి కట్లో నన్ను కట్టే కౌగిలింతల్లోన ఇక నానని నన్నని నా పేనుకునే ప్రేమలలో యమహో నీ యమ యమ అందం సుడిరేగింది గదిగా తాపం. సూపర్. నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనుకున్నాను కానీ కొంచెం అయిపోయారనమాట. చాలా బాగుంటుంది. చాలా మంచి అంటే సాంగ్స్ ఇవన్నీ కదా! అంత పాడకుండా ఉండలేని పాటలు. పాటలే ఇవి. Yeah, గొంతు ఎగ్జాక్ట్లీ. కలపకుండా ఉండలేవు. ఈ కాలం గాయకులు, గాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ కాలం గాయకుల నుంచి తీసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? టిప్స్ ఉన్నాయా? సో, ఇలా మనం కూడా కంటిన్యూ చెయ్యాలి అనేసి. డెఫినెట్గా అండి, హ్మ్. డెఫినెట్గా ఉన్నాయి. అసలు వాళ్ళని చూడడము, వాళ్ళ పాట వినడమే ఒక లెసన్. లెసన్. యా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలు మీరు. హ్మ్. అండ్ చాలా ఉన్నాయి వాళ్ళకున్న డెడికేషన్ కానీ, పాట పట్ల డివోషన్ కానీ, వాళ్ళు స్పెండ్ చేసే టైం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే. తప్పకుండా నేర్చుకోవాల్సింది. నేర్చుకోవాలి. ఎందుకంటే మరి అదే ఆ క్వాలిటీసే, అంటే ఒక సింగింగ్ టాలెంట్తో పాటు ఆ క్వాలిటీసే సింగర్ని మార్గదర్శకం అంటారు కదా! ఇన్నాళ్ళు నిలబెడతాయి. అవును. ఇప్పుడు కూడా టాలెంట్కి తక్కువేం లేదు. హ్మ్. బట్ ఎంత టాలెంట్ ఉన్నా బిహేవియర్ కరెక్ట్గా లేకపోతే ఆర్టిస్ట్ ఎప్పుడు పైకి రారు. ఎగ్జాక్ట్లీ. యా. అండ్ సో వీళ్ళందరూ అంటే కొంచెం పెద్దల పట్ల మనం హ్మ్. భయభక్తులతో ఉండడము, పెద్దవాళ్ళని గౌరవించడము, అందరినీ రెస్పెక్ట్ చేయడము. సో ఎక్కువ ఈ గాసిప్లు ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోవడము, ఆ పనిలో చేసే పనిలో ఒక డెడికేషన్ అనేది, ఒక ఎగ్జాక్ట్లీ.